రవితేజ టాలీవుడ్లో వరుస డిజాస్టర్స్ ఉన్నప్పటికీ కూడా తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నటువంటి హీరో. మాస్ హీరో ఇమేజ్ ఉన్నటువంటి రవితేజ సినిమాలు వరుసగా భర్త మహాశైలకి విజ్ఞప్తి కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, బచ్చన్ మిస్టర్ బచ్చన్ కావచ్చు, అన్నీ కూడా వరుసగా డిజాస్టర్స్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రవితేజ నుంచి రవితేజ ఫ్యాన్స్ కావచ్చు, టాలీవుడ్ ప్రేక్షకులు కావచ్చు, ఒక కంబ్యాక్ ఆశిస్తున్న తరంలో రిలీజ్ అయినటువంటి సినిమానే ఇరుముడి సినిమా. ఇప్పటి వరకు రవితేజ ఎక్కువగా మాస్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు తప్ప మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకి జోలికి ఎప్పుడు పోలేదు. రవితేజ అటువంటి సినిమాలు చేస్తారని కూడా ప్రేక్షకులు ఎప్పుడు ఆశించలేదు. అటువంటిది ఇరుముడి సినిమాతో, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాతో రవితేజ కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. శివ నిర్వాణ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రవితేజని ఒక డిఫరెంట్ రోల్లో చూపించేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో భగవంత్ కేశరి కావచ్చు, మిగిలిన సినిమాలన్నీ కూడా ఏవైతే ఆడపిల్లలకు సంబంధించి ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి అని చెప్పేటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోగలిగాయి. దాదాపుగా అలాంటి జోనర్లో వచ్చినటువంటి సినిమానే ఇరుముడి. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా, అలాగే బేబీ నక్షత్ర కూడా ముఖ్య పాత్ర పోషించారు. సో ఈ సినిమాలో ఎక్కువగా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ మీదే ఈ సినిమాని ఎక్కువ ఫోకస్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా సరదాగా గడిచిపోతూ ఉంటుంది. ఈ సినిమాలో రవితేజ ఇంతకుముందు ఏ సినిమాలో కనిపించిన విధంగా అయ్యప్ప మాల వేసుకుని ఉండడం, అలాగే టీజర్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది. రవితేజకి ఖచ్చితంగా ఇది ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది, ఒక కంబ్యాక్ అవుతుందని ప్రేక్షకులు ఏదైతే ఆశించారో దాదాపు రిలీజ్ అయిన తర్వాత దాదాపు అందరూ కూడా పాజిటివ్గా దీనికి రివ్యూలు వస్తూ ఉండడం అయితే రవితేజకి ఇది కంబ్యాక్ ఇచ్చిన సినిమానే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వచ్చినటువంటి టాక్ని గమనిస్తే సినిమా కథలోకి వెళ్తే సీలేరు ప్రాంతంలో అరటిపండ్లు అమ్ముకునేటువంటి వ్యక్తి త్రినాథ్, తనే రవితేజ. తనకు కూతురు భార్య ఉంటారు. సో ఇక్కడ కూతురికి తండ్రికి ఉన్నటువంటి బాండింగ్ని ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. తనకు జరిగేటువంటి ప్రతి విషయాన్ని, తనకు తెలిసిన ప్రతి విషయాన్ని కూడా తండ్రితో పంచుకుంటూ ఉంటుంది కూతురు మణికంఠ. అయితే ఈ క్రమంలో ఆ గ్రామంలో ఆడపిల్లలు, చదువుకునే ఆడపిల్లలు మాయమవుతూ ఉంటారు. సో దానికి సంబంధించిన విషయం మణికంఠకు తెలియడం, అంటే రవితేజ కూతురుకు తెలియడం, ఆమె తండ్రితో షేర్ చేసుకోవడం, దీంతో ఈ ఆడపిల్లలు తప్పిపోవడం అనేటువంటి నేపథ్యం ఏదైతే ఉందో దాంట్లో రవితేజ కూడా ఒక పార్ట్ అవుతాడు. అయితే ఇదంతా ఒక పార్ట్ అయితే మందు తాగేటువంటి అలవాటు ఉన్న రవితేజ ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప మాల వేసుకుంటాడు, అవన్నీ కూడా పాటిస్తాడు. ఒక పక్కన భక్తి నేపథ్యాన్ని, ఇంకొక పక్కన ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్, ఇంకొక పక్కన రవితేజ నుంచి మాస్ ఆడియన్స్ ప్రేక్షకులు ఏదైతే ఆశిస్తారో ఆ ఎలిమెంట్స్ కూడా తగ్గకుండా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ ఎలిమెంట్స్తో నడిచేలా చూసి సెకండ్ హాఫ్ నుంచి ఒక ఆడపిల్ల ఏ సిచ్యువేషన్కి భయపడకూడదు, ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఆడపిల్లని చాలా ధైర్యంగా పెంచాలి, భయంతో పెంచకూడదు అనే మెసేజ్ని స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యేలాగా డైరెక్టర్ ఈ కథ రాసుకుని ఫస్ట్ హాఫ్ వరకు మామూలుగా నడిపించి సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ స్టార్ట్ అయ్యేలా చూసుకున్నారు. ఈ సినిమాకి జీవి ప్రకాష్ మ్యూజిక్ ఇంకా ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంత ఎడిటింగ్ మాత్రం కొంత వీక్ అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో రవితేజ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి మాస్ ఎలిమెంట్స్ కూడా తగ్గకుండా తీయడం అనేది ఈ సినిమాకి ప్రత్యేక అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే సినిమాలో పాటలు కానీ, అలాగే ఏదైతే కెమిస్ట్రీ ఉంటుందో రవితేజ పాత్రకి, అలాగే బేబీ నక్షత్ర పాత్రకి ఉన్నటువంటి బాండింగ్ కావచ్చు, అలాగే సాయి కుమార్, అజయ్ ఘోష్ లాంటి నటులు చేసినటువంటి పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్గా నిలిచాయి. ఇప్పటి వరకు అయితే ఈ సినిమా మీద ఎటువంటి నెగిటివ్ రివ్యూస్ రాలేదు, అంతా కూడా పాజిటివ్గా నడుస్తుంది. ఈ సోమవారం అయ్యి ఈ వీక్ గనక దాటితే ఈ సినిమా ఖచ్చితంగా రవితేజకి కంబ్యాక్ అవుతుంది. ఇప్పటికే మీరు ఇరుముడి సినిమా చూస్తుంటే ఎలా ఉందో కమెంట్స్లో తెలియజేయండి.